మన తెలుగు పాడ్కాస్ట్కి ఇంకొకసారి నాతో పాటు ఇంకో ఇద్దరు. ఆల్రెడీ ఒక అతను తెలుసు, మన రాజాతో ఎపిసోడ్ చేశాను, పవన్ అని. ఇంకొక గెస్ట్ మనతో పాటు లక్ష్మారెడ్డి. లక్ష్మ, స్వాగతం సుస్వాగతం మన తెలుగు పాడ్కాస్ట్కి. మొదటిసారిగా వస్తున్నావు కాబట్టి సో ఒక హాయ్ చెప్తావో, హలో చెప్తావో, స్వాగతం అంటావో ఏదో ఒకసారి ఇంట్రడక్షన్ ఇస్తే మన లిజనర్స్కి. ధన్యవాదములు సురేంద్ర, నన్ను ఈ పాడ్కాస్ట్కి ఇన్వైట్ చేసినందుకు. సో నాకున్న డౌట్స్, నాకున్న ఇన్ఫర్మేషన్ మీతోటి షేర్ చేసుకుంటాను ఇందులో. థ్యాంక్ యూ రజా, ఇంకోసారి వెల్కమ్. మనకి ఇది ఈ ఎపిసోడ్ రావడానికి అంటే ఇలా చేయడానికి ఒక కారణం ఏంటంటే, నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈ స్టాక్ మార్కెట్, ఇన్వెస్టింగ్ ఇన్ స్టాక్ మార్కెట్ గురించి ఒక లెంతీ ఎపిసోడ్ చేయాలని. అందులో నాతో పాటు ఇంకా ఇద్దరు ముగ్గురు ఉండి ఎక్స్పీరియన్స్, ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్న ఎక్స్పీరియన్స్ కానీ ఇంకా ఏదైనా కొత్తగా ఎవరికైనా ఏమైనా తెలిసింటే షేర్ చేసుకోవడము, ఇలా అనుకుంటూ ఉంటే మన రాజా పవన్ ఒకరోజు అన్నాడు, ఎందుకు మనం దీని గురించి పాడ్కాస్ట్ చేయకూడదు అని. రాజా, నేను అనుకుంటున్నాను, నువ్వు అన్నావు. సో నువ్వు ఇంకోసారి ఏమన్నా హాయ్ చెప్తావా మన వాళ్ళకి? హాయ్ సురేంద్ర, హాయ్ లక్ష్మారెడ్డి గారు. బేసికల్గా నేను స్టాక్ మార్కెట్కి చాలా వెరీ బ్రాండ్ న్యూ అనమాట. సో నేను యాక్చువల్గా ఈ పాడ్కాస్ట్లో నాకున్న కొన్ని డౌట్లు, బేసిక్ యాజ్ ఎ లేమెన్ డౌట్స్, ఎందుకంటే నాకు నీతో ఉన్న పరిచయం ప్రకారం నువ్వు ఎప్పటి నుంచో నువ్వు స్టాక్ మార్కెట్లో ఉన్నావు, ఇండియన్ స్టాక్ మార్కెట్లో కానీ యూకే దాంట్లో కానీ ఉన్నావు. కాబట్టి నాకున్న బేసిక్ క్వశ్చన్స్ నిన్ను అడగడానికి నేను ఈరోజు ఈ కాల్లో జాయిన్ అయ్యాను, ఈ పాడ్కాస్ట్లో జాయిన్ అయ్యాను. మంచి చాలా రిస్క్ చేస్తున్నావు రాజా అయితే నువ్వు. సో నీతో పాటు లక్ష్మణుడు లాగేసాము ఇందులో రిస్క్లోకి. సో లక్ష్మ, పవన్, ఈ ఇద్దరితో పాటు అందరికీ వింటున్న వాళ్ళకి కూడా చెప్పేది ఏంటంటే, ఒకవేళ ఎవరైనా మనం ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీ ఇద్దరితో పాటు మీ తరపున మిగతా మన వింటున్న వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా టీవీలో యాడ్ వస్తే, ఏదైనా మ్యూచువల్ ఫండ్ యాడ్ గురించి వస్తే ఫాస్ట్గా చక్కటకటకడం చదివేస్తుంటారు. మనమంతా ఏదేదో అది చాలా, అంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం అనేసి గట్టిగా చెప్తారు కానీ ఇందులో రిస్క్స్ ఎలా ఉంటాయనేసి చిన్నగా, అంటే వెరీ ఫాస్ట్గా చెప్పేస్తారు. లేకపోతే ఏదైనా పేపర్లో చిన్న లైన్స్ రాసి ఉంటారు. మనం గట్టిగానే చెప్దాము. ఆ గట్టిగా ఏంటంటే, మేము చెప్తున్నది కూడా మా ఎక్స్పీరియన్స్ గురించి, మేము అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఏం నేర్చుకున్నాము, ఇంకా దాని గురించి ఏమైనా స్ట్రాటజీలు ఏమైనా ఉంటే అది ఎలా అప్లై చేయొచ్చు. అంతేకాని ఇది మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు దయచేసి ఒక్కసారి మీకు తెలిసిన ఎవరైనా ఎక్స్పర్ట్స్ని కానీ మీకు మీరే కానీ చదివి అందులో ఇన్వెస్ట్ చేయాలనేసి మా గట్టి మనవి. ఇది మా రికమెండేషన్స్ అయితే ఇవ్వము ఇక్కడ. ఇది జస్ట్ ఒక నార్మల్గా మనం మాట్లాడుకుంటూ ఉంటే ఎలా ఇందులో ఎలా ఎంటర్ అయ్యాము, ఎలా ఏం నేర్చుకున్నాము అనేది షేర్ చేసుకుంటూ తప్పితే ఇక్కడ ఏవి మీరు ఇన్వెస్ట్ చేయాలి అని గట్టిగా చెప్పట్లేదు. బట్ ఇన్వెస్ట్ చేసేట్టుగా ఉంటే అందులో కూడా ఈ స్టాక్ మార్కెట్ గురించే ఇక్కడ మాట్లాడుతున్నాము, వేరే అసెట్స్ గురించి కాదు, ల్యాండ్ గురించి కాదు, గోల్డ్ గురించి కాదు, ఏది కాదు, ఓన్లీ స్టాక్ మార్కెట్లోనే. కాబట్టి దయచేసి ఇన్వెస్ట్ చేసేటప్పుడు తప్పకుండా 10 సార్లు ఆలోచించండి, 10 సార్లు దాని గురించి చదవండి. ఇంకా కావాలంటే ఎవరి దగ్గరైనా సలహాలు తీసుకోండి. దీంతో ఇది డిస్క్లైమర్ కంప్లీట్ చేసి, సో లక్ష్మ, పవన్ ఇద్దరిలో ఎవరితో స్టార్ట్, ఏబిసిడీలు ఎవరితో స్టార్ట్ అవుతున్నారు కాకుండా ఏంటి ఈరోజు ఏం చెప్దాం? ఫస్ట్ లక్ష్మ గారు, బికాస్ హీఈస్ అవర్ ఫస్ట్ స్పీకర్ కాబట్టి ఆయనతో మొదలు పెడతారు. అంటే లక్ష్మకి ఫస్ట్, లక్ష్మ నన్ను అడిగే ముందు లక్ష్మ నేనే నిన్ను అడుగుతాను. అంటే మనకి ఆల్రెడీ ఒక ఇన్వెస్టింగ్లో ఉన్నావు, అంటే ఒక ల్యాండ్ కానీ సంథింగ్, అంటే అదొక అసెట్. ఇది స్టాక్ మార్కెట్ కాకపోయినా నాకు తెలిసి వేరే దాంట్లో ఉన్నావు. అది ఏంటనేది తర్వాత విషయం. కానీ బట్ దీనిలోకి రావాలనేసి స్టాక్ మార్కెట్లోకి ఎక్కడ పడింది, బీజం ఎలా పడింది? ఒకటి జనరల్గా అంటే నేను నమ్మేది డైవర్సిఫైడ్ ఉండాలి పోర్ట్ఫోలియో అని. అవును. సో మనం జనరల్గా యాజ్ ఏ కాషియస్ ఇన్వెస్టర్ మనం
తెలిసిన ఇనిషియల్ డేస్లో మనము మ్యూచువల్ ఫండ్లో పెడతాం జనరల్గా. ఎందుకంటే మనము డే టు డే దాన్ని మానిటర్ చేయము. ఇట్స్ లైక్ మనము యూనో ఇచ్చేస్తాం వేరే ఒకరికి. వాళ్ళకి ఇచ్చేస్తాం బేసిక్గా. ఓకే, సో అందులో కొంచెం రిటర్న్స్ తక్కువ ఉంటాయి. మనం దానికి రెడీ అయిపోయి అందులో ఇన్వెస్ట్ చేస్తాం. అవును. నాకు ఒక్క ఇన్ఫర్మేషన్ కావాల్సింది ఏంటంటే ఇక్కడ యూకేలో ఎలా జనరల్గా అండ్ యుఎస్ మార్కెట్స్ అంటే మనం ఇక్కడ నుండి ఎలా ట్రేడ్ చేయొచ్చు, ఈ డిఫరెంట్ ట్రేడ్ కాదు బేసిక్ ఇన్వెస్ట్మెంట్ పోవచ్చు. బట్ నాకు ఏంటంటే కావాల్సిన ఇన్ఫర్మేషన్ అసలు యాప్ జనరల్గా ఇక యాప్ బేస్డే కదా ఇప్పుడు ఎవరైనా ట్రేడ్ అవును. చేసే. సో ఎలాంటి యాప్ ఈజ్ మోర్ రిలయబుల్ వన్, అదొకటి. రెండు, అమెరికా మార్కెట్లో మనము ఇన్వెస్ట్ చేయడానికి ఉన్న రిస్ట్రిక్షన్స్ అంటే దీన్ని రెగ్యులేటెడ్ ప్రాసెస్ అండర్గో వెళ్ళాలా మనము, అదొక ఇన్ఫర్మేషన్ కావాలి. ఫస్ట్ తెలుసుకోవాలనుకుంటున్నా మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే. అంటే ఫస్ట్ ఏంటంటే దీని గురించి మాట్లాడుకుందాము. ఇప్పుడు అడిగిన యూకే స్టాక్ గురించి, మళ్ళీ అప్లికేషన్స్ అంటే ఏవి మనము వాడచ్చు ఇక్కడ ఆ ప్లాట్ఫామ్స్, మళ్ళీ యూఎస్లో ట్రేడ్ చేయడానికి ఏంటి ఏ విధంగా ఉంటాయని. సో తర్వాత మన పవన్ దగ్గర ఉన్నవి ఏవో చూద్దాం. మనోడు ఏమి లోడ్ చేస్తున్నాడు క్వశ్చన్ చూస్తుంటే. సరే, సో ఇందులో దీని గురించి లక్ష్మ అయితే మనకి ఇక్కడ నేను ఇప్పుడు పేర్లు చెప్పను కానీ అవి వాటికి ఆ పేర్లు కావాలంటే నేను తర్వాత పంపిస్తాను. ప్రైవేట్ ఇవ్వండి, ఎందుకంటే అది మనకు బిజినెస్ ఏదో ఎండోర్స్ చేసినట్టు ఉంటుంది. కానీ ఇక్కడ చాలా నేను 2 యూస్ చేస్తాను. ఆ 2 కూడా మొబైల్ బేస్డ్ ఉన్నాయి, వెబ్ బేస్డ్ ఉన్నాయి. ఇక్కడ చాలా ఈజీ, అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ డిపాజిట్ చేసాము ఆ అకౌంట్లోకి, మళ్ళీ మనం స్టార్ట్ చేస్తాం కొనేది. సో ఇది చాలా ఈజీ. అకౌంట్లో యాడ్ చేస్తాం మనీ, అకౌంట్ యాడ్ చేసుకొని. ఓకే, ఫస్ట్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మనకిప్పుడు ఇక్కడ ఒక క్యాచ్ ఏమంటే ఇండియా అకౌంట్లో మనకి ఒక ఐసిఐసి తీసుకుందాము, అక్కడ అందులో కూడా మనం ఒక అకౌంట్లో డిపాజిట్ చేయాలి, అక్కడి నుంచి అలొకేట్ చేసి బై చేస్తూ ఉంటాం. సో ఆ విధంగా ఇక్కడ ఏంటంటే ఇది ఒక బ్యాంక్ నుంచి కాకుండా ఒక ప్లాట్ఫామే డిఫరెంట్గా ఇస్తున్నారు. సో ఇందులో మనకి మన బ్యాంక్ అకౌంట్ నుంచి డైరెక్ట్గా లింక్ పెట్టేసుకొని మనకి విత్ ఇన్ సెకండ్స్లో డిపాజిట్ అయిపోతుంది. కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అవి సెకండ్స్ కాదు కానీ 2-3 రోజులు పడుతుంది. సో అలా డిపాజిట్ చేసుకోవచ్చు. మళ్ళీ దీని కంటిన్యూస్గా యూఎస్ దానికి కూడా కంప్లీట్ చేద్దాము. మనకి వీళ్ళ ట్రేడింగ్ అండర్స్టాండింగ్స్ అంటారో ఏమో ఉంటాయి కదా వీళ్ళకి. సో వాటి వల్ల ఏంటంటే మనం కూడా డైరెక్ట్గా యూఎస్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. యూఎస్ఏ కాదు, యూరప్ కూడా. సో చాలా కంట్రీస్లో మనం చేయొచ్చు. కానీ దీంట్లో నుంచి ఇండియాకి నేను ఇంతవరకు ట్రై చేయలేదు. కానీ వీటి ద్వారా మనము ఈ యాప్ నుంచి యూఎస్ కూడా కొనవచ్చు. అది ప్రస్తుతానికైతే ఈ ప్లాట్ఫామ్స్ దగ్గర మనకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఎవరైనా యూకేలో నుంచి కానీ మెయిన్ ఇక్కడ యూకే నుంచి ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇది, యూఎస్లో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి లోకల్గానే ఇంకా ఈజీగా ఉండొచ్చు అనుకుంటున్నాను. మిగతా యూరప్లో ఉన్న వాళ్ళకు కూడా, ఎందుకంటే యూరప్లో కూడా మన పాడ్కాస్ట్ లిజనర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఏమైనా లోకల్గానే ఉండొచ్చు. బట్ యూకే గురించే చెప్తున్నాము, యూరప్ గురించి తెలియదు నాకు అక్కడ ఏం యాప్స్ ఉంటాయో. బట్ యూరప్ కూడా సేమ్ యాప్స్ ఉంటాయనేసి నేను చదివాను. సో అది. దాని తర్వాత ఇంకేమన్నా అంటే మన పవన్ దగ్గరికి వెళ్దాం ఒకసారి. చెప్పు రాజా, ఏంటి ఈరోజు నన్ను టెస్ట్ చేస్తున్నావు, ఏం చేస్తున్నావు తెలియదు. టెస్ట్ అనేం కాదు, జనరల్గా ఇప్పుడు లక్ష్మ గారు ఏమి అడిగారు క్వశ్చన్స్ అలాంటివి నాకు కూడా ఉన్నాయి. బట్ కొంత ఇన్ఫర్మేషన్ కూడా నేను చదివాను కాబట్టి నేను కొంచెం లక్ష్మ గారు అడిగిన క్వశ్చన్ కి కొద్దిగా ఎక్స్ట్రాగా నేను చెప్తాను. ఏంటంటే ఈ యాప్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు దే ఆర్ లైక్ బ్రోకర్స్ అన్నమాట. ఎలాగంటే వాళ్ళు అన్ని డిఫరెంట్ యాప్స్ లో వాళ్ళ దగ్గర స్టాక్స్ ఉంటాయి, కొన్ని ముందే వాళ్ళు పెట్టుకుంటారు అనమాట. ఎలాగంటే డైరెక్ట్ గా కంపెనీ నుంచి స్టాక్స్ కొనకుండా బ్రోకర్ దగ్గర నుంచి మనం కొంటుంటాం అనమాట చాలా వరకు. సో అందుకే నీకు చాలా వరకు ట్రాన్సాక్షన్స్ ఇమీడియట్ గా అయిపోతాయి పెద్దవి. అదే స్టాక్ ఎక్కడో చిన్న స్టాక్ కొంటుంటే ఇట్ విల్ టేక్ కపుల్ ఆఫ్ అవర్స్ టైం, ఎందుకంటే అది స్టాక్ ఎక్స్చేంజ్కి వెళ్ళి ఫిజికల్ పేపర్ మీద వెళ్ళి అది రావాలన్నమాట. సో బేసికల్ గా ఇది బ్రోకరేజ్ అవన్నీ చూస్తుంటారు. మనకి ఆ ప్లాట్ఫామ్ నువ్వు ఎక్స్టెండెడ్ గా చెప్పింది కరెక్ట్ రాజా. అది ఎలా, ఇది మంచి పాయింట్. ఎందుకంటే కొంతమంది కొన్న తర్వాత చూడొచ్చు, అరే ఎందుకు ఇంకా డెలివరీ కాలేదు షేర్స్ అని. అది మంచిగా యాడ్ అయింది. గుడ్ రాజా, గుడ్.
ఇంకేమన్నా రాజా, ఇంకేమన్నా ఏమన్నా ఈ మధ్య నువ్వు ఎంటర్ అయ్యావో తెలుసు, ఏమన్నా నీకు మధ్యలో అనిపించాయా డౌట్స్ ఏమన్నా? ఎలా ఆ, ఉంది చా ఎక్స్పీరియన్స్? చా- చాలానే వచ్చినాయి రాజా డౌట్లు. వచ్చినప్పుడల్లా నేను ఏంటంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తాను, గూగుల్ ఉంది, పెట్టి చూస్తే చాలా మంది చూసా, చాలా యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి, చాలా మంది ప్రాపర్ ప్రాపర్ ట్రేడర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు అనమాట. ఇది నేను ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు నాకు ఏమీ తెలియలా. ఆ, నేను సడన్ గా నేను సిఎఫ్డి అకౌంట్ లో స్టాక్ కొనేసాను. నువ్వు 10 రూపాయలు పెడితే, ఓకే, నువ్వు 10 రూపాయలు వర్త్ ఆఫ్ స్టాక్ నీ దగ్గర 10 రూపాయలు ఉన్నా సరే నువ్వు 20 కొనొచ్చు స్టాక్స్. అది అదే దాని మార్జిన్ వాళ్ళు ఎక్స్ట్రా ఇస్తారు వాళ్ళు అక్కడ. ఎక్స్ట్రా ఇస్తారు. అదే అదే మన స్టాక్స్ డైరెక్ట్ గా కొనాలనుకో, నీకు ఎంత ఉంటే దాంట్లో నువ్వు సపోజ్ నువ్వు 10 రూపీస్ పెడితే దాంట్లో 9 రూపీస్ 50 సెంట్స్ వరకే నువ్వు షేర్లు కొనగలవు. అర్థమైంది. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే ప్లాట్ఫామ్ ఫీచర్స్ లాగా. సో ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేసే వాళ్ళు వచ్చేటప్పుడు ఈ ప్లాట్ఫామ్కి పెద్దగా పని ఉండదు. దానికంటే కూడా ఇప్పుడు నేను లక్ష్మణ్ అడగచ్చు క్వశ్చన్. లక్ష్మ, ఇప్పుడు ట్రేడింగ్కి ఇన్వెస్టింగ్కి డిఫరెన్స్ తెలుసా? ఇప్పుడు ఒకవేళ లక్ష్మణ్ తెలుసు, అదే నా నెక్స్ట్ క్వశ్చన్. సో జనరల్ గా ట్రేడింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ లేసి డే టు డే కొనడము అమ్మడము ఇలాంటి, నువ్వు కొంచెం టూ మచ్ యాక్టివ్ ఉండాలి, లైక్ ఏ ట్రేడర్ బేసిక్ గా ఆన్ ద ఫ్లోర్. ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి నువ్వు ఒక స్టాక్ తీసుకొని ఈ రోజు బై చేసి వెన్ ఇట్ ఈస్ గోస్ అప్, లైక్ మీరు అనుకున్న రేట్ వచ్చినప్పుడు మళ్ళీ అమ్ముకోవడం, మేబీ 6 months 1 month ఎప్పుడో, బట్ ఇట్స్ నాట్ డే టు డే. సో మీరు, నాకు ఒక క్వశ్చన్, మీరు ఆల్రెడీ ఉన్నారు కదా సురేంద్ర, మీరు యాక్టివ్ మీరు ట్రేడింగ్ చేస్తారా, ఇన్వెస్ట్ చేస్తారా? సో ఇక్కడ నేను ట్రేడింగ్ చేయను, అది ఫస్ట్ క్లియర్గా. రెండోది ఏంటంటే, ఎవరైనా చాలామంది నన్ను అడిగారు, నేను ఇందులో కొన్ని షేర్ చేసుకుంటా ఉంటే నేనున్న గ్రూప్స్లో కానీ ఎక్కడైనా అడుగుతూ ఉంటారు, నువ్వు ట్రేడింగ్ చేస్తుంటావా, ఎప్పటి నుంచి చేస్తున్నావు అనేసి. ఇన్వెస్టింగ్ అనే వర్డే నాకు వినిపించదు, కానీ మనము ఇన్వెస్టింగ్ చేయాలి, ట్రేడింగ్ కాదు. ట్రేడింగ్ చేయొచ్చు ఎవరైనా కానీ ఇక్కడ ఏంటంటే ట్రేడింగ్ అంటే అందులో 100% టైం మార్నింగ్ లేచి సాయంత్రం విండో క్లోజ్ అయ్యే వరకు అందులో మానిటర్ చేస్తూ ఆ స్టాక్ వాల్యూ ఎప్పుడైతే కనీసం మినిమం లెవెల్కి వెళ్తుందో దాన్ని అక్కడ రైట్ టైంలో కొనడము, మళ్ళీ కాస్త పర్సంటేజ్ మన టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్ రీచ్ అయితే అమ్ముకోవడం. సో ఇది అందులో ఆల్రెడీ ఉంటున్న వాళ్ళు 100% దానికి టైం స్పెండ్ చేసే వాళ్ళు చేసే పని. అలా కాకుండా మన ఉద్దేశం ఏంటంటే ఈ కాల్లో మాట్లాడుకోవడము, ఇన్వెస్ట్ చేయడం అంటే మనకి షార్ట్ టర్మ్ ఉండొచ్చు, మీడియం ఉండొచ్చు, లాంగ్ టర్మ్ ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ. సో మనకి ఆ గోల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఏదైనా సడన్గా నాకు నెక్స్ట్ మంత్ వచ్చే నెలకి ఇంత నాకు కావాలి ఈ డబ్బులు, అంతవరకు దీన్ని మార్కెట్లో పెడతాను, ఆ ఒక నెలలో ఎంత వస్తే అంత తీసుకుంటాను, ఒక ఐడియా ఉండాలి వాళ్ళకి. నా ఐడియా కూడా అదే యాక్చువల్. ఏంటంటే మ్యూచువల్ ఫండ్ లో మనం ఏం ఇన్వాల్వ్ గా, ఇది జస్ట్ ఒక స్టెప్ ఎక్కువ అంతే. ఇన్వెస్ట్మెంట్ కి వెళ్తే ఒక స్టెప్ వీఆర్ బిట్ మోర్ యాక్టివ్ దాన్ మ్యూచువల్ ఫండ్స్. అంతే, మ్యూచువల్ ఫండ్ గురువు అయినప్పుడు ట్రేడ్ చేసుకోవచ్చు టైం ఉన్నప్పుడు, బట్ యా అంతే ఆన్ ఇన్వెస్ట్మెంట్. షార్ట్గా చెప్పాలంటే ఇన్వెస్టింగ్ అనేది ఏదో అసెట్ పైన చేస్తుండాలి ఎవరైనా. మనకంతా ఏంటంటే ల్యాండ్ గురించి, గోల్డ్ గురించి బాగా చేస్తూ ఉంటాం. మన ఇంట్లో వాళ్ళ వల్ల మనం గోల్డ్ పైన ఆటోమేటిక్గా చేస్తాం, అది ఎలాగో వచ్చేస్తుంది అది. కానీ అది ఇంట్లో వాళ్ళు ఏదో మనకు అది కొందాం ఇది కొందాము అంటే అది ఎలా కొంటూ ఉంటాము, అది ఆల్రెడీ అలకేట్ అయిపోతూ ఉంటుంది. ఇంకా మనకి భూముల పైన అది ఎలాగో, అది కూడా దాదాపు అందరి ఇళ్లలోన అక్కడ కొందాం ఇక్కడ కొందాం అని కొంటుంటారు. కానీ దానికంటే కూడా ఇలాంటి వాటిపైన మనసు పెట్టి కాస్త టైం పెట్టి ఏదైనా మనకి అంటే నేర్చుకోవాలంతే. ఈరోజు ఎలా ఉంది మార్కెట్, రేపు ఏంటి అనేది ఎవ్రీడే కాకపోయినా కానీ వారానికి ఒకసారి 1 గంట అలా టైం స్పెండ్ చేస్తే. రజా, ఇంకా ఏమన్నా అంటే దీనిపైన ఇప్పుడు నువ్వు ప్లాట్ఫామ్ గురించి మనం మాట్లాడుకున్నాము, ఇంకేదైనా నీకు ఏమైనా అనిపిస్తుంది అంటే స్టాక్ స్పెసిఫిక్గా కాకుండా కూడా ఎలా మనకు అప్రోచ్ అనేది ఏమైనా ఉందా నీకు మైండ్లో? జనరల్గా ఇప్పుడు అందరూ కరెక్ట్, మీరు ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు. సో విచ్ ఈస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్? ఇప్పుడు ఏ స్టాక్ తీసుకుంటే బెస్ట్, అప్రోచ్ ఏంటి?
జనరల్ గా నీ అప్రోచ్ ఎలా ఉంటది రాజా? ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక స్టాక్ కొనాలనుకున్నప్పుడు అంటే ఎలా పిక్ చేసుకుంటావు? అవును. జనరల్ గా మినిమం టెన్యూర్ ఏమైనా పెట్టుకుంటావు ముందే మైండ్ సెట్ లో? అసలు వాట్ ఈస్ యువర్ థాట్ ప్రాసెస్ బిహైండ్ ఇట్? అందరికీ చాలా వరకు ఈ క్వశ్చన్ ఉంటుంది రాజు అందరి మైండ్లోన. నా నా దాని ఏమంటారు, నా ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, ఏదైనా కానీ స్టాక్ అనేది బిజినెస్. మనకి స్టాక్ మార్కెట్ అంటాం కానీ ఆ స్టాక్ మార్కెట్లో ఒక వందలు వేల బిజినెసెస్ నడుస్తూ ఉంటాయి. సో ఏ బిజినెస్ తీసుకున్నాయో ఇండియాలో కొను యుఎస్ కానీ యూకే కానీ, అది ఆ బిజినెస్ ఫస్ట్ థింగ్ చూడాల్సింది అది ఆ కంట్రీకి లిమిట్ కాకుండా ఆ బిజినెస్ ఎన్ని కంట్రీస్లో రన్ అవుతోంది, ఆ బిజినెస్ సస్టైన్ అవ్వాలి. అలా సస్టైన్ కావాలి అంటే ఈ లోకల్గా కాకుండా ఇంటర్నేషనల్ మార్కెట్ ఉండాలి అని చెప్పాలి, లేకపోతే ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్. సో అక్కడితో నాతో స్టార్ట్ అవుతుంది. అంటే మిగతా లోకల్గా ఏవైనా ఉన్నాయనుకో లిమిటెడ్ టు ఆ కంట్రీని అంటే అసలు నేను పట్టించుకోను. ఇంకొకటి ఆ బిజినెస్ గురించి, ఆ బిజినెస్ వాడు ఆ స్టాక్ కొనే ముందు మనం ఈ బిజినెస్ పెడితే మనం ఎలా దీన్ని ఆలోచిస్తాం, మన బిజినెస్ని ఎలా మనము ఈ బిజినెస్ని ఎలా ముందుకు తీసుకెళ్తాము అనేది మనం ఎలా ఆలోచిస్తామో ఆ విధంగా ఆలోచిస్తే ఆ స్టాక్ని అర్థం చేసుకోవడానికి మంచి అవకాశం అన్నమాట అది. లేదు అంటే ఆ స్టాక్ని కొంతమంది చూస్తుంటారు గ్రాఫ్లు, లాస్ట్ 1 year గ్రాఫ్ ఎలా ఉంది, 2 years గ్రాఫ్ ఉంది, ఆ గ్రాఫ్లు అనేది నథింగ్. ఇప్పుడు మనం టెస్లా షేర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇది రికమెండేషన్ కాదు, ఒక ఎగ్జాంపులే. లాస్ట్ 10 సంవత్సరాలు, గత 10 సంవత్సరాల్లో ఏమైంది, ఫ్లాట్గా ఉంటుంది గ్రాఫ్, ఒక 60, 70, 40, 50 డాలర్స్లో ఉంటుంది. ఈ మార్చేసరికి ఒక్కసారిగా దాని గ్రాఫ్ పీక్కి వెళ్ళిపోయింది, ఎవరెస్ట్ శిఖరం ఎక్కేసింది అంటారు చాలామంది. సో అలా వెళ్ళిపోయింది. ఇక్కడ గ్రాఫ్తో పని లేదు, ఇక్కడ టైమింగ్ అంతే. అది మళ్ళీ ఆ టైమింగ్తో పాటు మనము రైట్ టైంలో కొన్నామా లేదా అది కూడా చూడాలి. కాబట్టి ఏ స్టాక్ తీసుకున్నా కానీ నేను ఫస్ట్ చెప్పినట్టు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఒకటి, 2 ఇది, ఇంకా టెక్నికల్ 3వది రాజా ఇది. అవేంటంటే ఈ ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయి, ఈపీఎస్ అంటే ఏంటి, ఇవన్నీ వీటి గురించి డెఫినెట్గా ఈ సెషన్ సరిపోదు దానికి. బట్ అవి కూడా చూసుకోవాలా. అవి ఏంటి అనేది ఒకసారి మనకి గూగుల్లో కొడితే తెలుస్తుంది, ఈ స్టాక్ టెక్నికల్ ఇండికేటర్స్ ఏంటనేది. అవును రాజా, నేను కొన్ని చదివాను, కొన్ని వే అంటే వే అబౌవ్ మై హెడ్ అన్నమాట. అవి నాకు కొన్ని అర్థం కాలేదు. బట్ నువ్వు చెప్పినట్టు నేను ఇప్పుడు ఓన్లీ 2 months కూడా అవ్వలేదు నేను స్టాక్స్ బై చేయడం మొదలుపెట్టి, వెరీ వెరీ న్యూ. నేను అంటే నా థాట్ ప్రాసెస్ ఏంటంటే, నేను ఒక కంపెనీ జనరల్ గా కంపెనీ స్టాక్ ప్రైస్ చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెదర్ ఐ కెన్ అఫోర్డ్ దట్ స్టాక్ మల్టిపుల్ స్టాక్స్ నేను కొనగలనా. ఓకే, ఒకవేళ కొనగలిగితే రైట్, ఓకే ఆ కంపెనీ ఏంటి, బేసికల్ గా దాని పుట్టుపూర్వత్రాలు ఏంటి, అది ఏం తయారు చేస్తుంది, బేసికలీ దాని గూడ్స్ ఏంటి, సర్వీసా లేకపోతే అది ప్రపంచానికి ఎంత పోతుంది ఇన్ కమింగ్ డేస్, అది మెయిన్ కదా. ఇప్పుడు కమింగ్ డేస్ లో ఇఫ్ ఇట్స్ అది డిమాండ్ లో ఉంటే ఆబ్వియస్ గా స్టాక్ విల్ బి ఇన్ మల్టిపుల్ ఫోల్డ్స్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ నువ్వు టెక్నికల్ ఆస్పెక్ట్స్ లో నేను ఒకటి చూసేది ఏంటంటే, దానికి లాస్ట్ 3-4 quarters దాని రిజల్ట్స్ ఎలాగ ఉన్నాయి. ఓకే, ఇఫ్ ఇట్స్ ఇన్ స్లోలీ ప్రాఫిట్స్ ఇంక్రీజ్ అవుతున్నా, ఓకే అన్న స్టాగ్నెంట్ గా ప్రాఫిట్స్ ఇంక్రీజ్ అవుతున్నా పర్లేదు, రిలయబుల్. ఒకవేళ ప్రాఫిట్స్ డిమినిష్ అవుతూ వచ్చినాయి అనుకో, ఆబ్వియస్లీ మార్కెట్ లో కూడా స్టాక్ మీద అంత వాల్యూ ఉండదు, కాబట్టి స్టాక్ ప్రైస్ మైట్ కమ్ డౌన్. ఇది నేను ఈ 2 నెలల్లో నేను కొంచెం నేర్చుకున్నది. సూపర్. అది కొంచెం కాదు చెప్పాలంటే, అది ఈ బేసిక్గా ఎంటర్ అయిన వాళ్ళు నేర్చుకోవాల్సిన ఫస్ట్ అవే. నువ్వు ఆల్రెడీ కొంచెం కాదు చాలా నేర్చుకున్నావు అనేసి నా అభిప్రాయం. సురేంద్ర, ఒక క్వశ్చన్. ఇప్పుడు మన ఈ ప్లాట్ఫామ్స్ అంటే ఆఫ్లైన్లో మీరు చెప్తారు కదా, సో ఆ ప్లాట్ఫామ్స్లో ఐపీఓస్ కూడా పర్చేజ్ చేయొచ్చా మనం, లేక ఓన్లీ స్టాక్స్ ఐపీఓస్ కూడా వెళ్ళొచ్చా? సో దాన్ని ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటారు కదా. సో అదేంటంటే వాళ్ళు ఒక ప్రైస్ ఫిక్స్ చేసుకుంటారు. ఆ ప్రైస్కి ఆ డేట్ను ఆ రోజు ఏదైతే ఆ డేట్న ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతుందో ఆ ప్రైస్ స్టార్ట్ అవుతుంది. అది పెరగచ్చు తగ్గచ్చు ఎలాగైనా అవ్వచ్చు. కానీ ఈ ఐపీఓలు ఏంటంటే వాళ్ళు ఒక ప్లానింగ్ 2-3 ఏళ్ళ నుంచి ప్లానింగ్లో ఉంటారు ఈ డేట్కి. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఆఫ్లైన్ బిజినెస్ అనుకోవచ్చు అది. అండ్ ఏంటంటే ఒక నార్మల్గా బిజినెస్ నడుస్తోంది, మనం ఇద్దరం ఏదో కలిసి ఒక హోటల్ పెట్టాము,
నార్మల్గా మనము బ్యాలెన్స్ షీట్స్ అన్నీ చూసుకుంటూ గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతూ అంతా ఉంటాము, కానీ పబ్లిక్కి అవైలబిలిటీలో ఉండదు మన హోటల్ యొక్క షేర్స్ కొనడానికి. అవును. సో మనము ఏం చేస్తాం, 5 ఏళ్ళ తర్వాత మనము వెళ్తాము, మార్కెట్లో పెడతాము. మార్కెట్లో పబ్లిక్ కూడా ఆఫర్ చేస్తే మనం మంచి బిజినెస్ అన్నీ చూసి వాళ్ళు కొంటే పెరుగుతుంది. రజా, ఐపీఓ గురించి నువ్వు కూడా చూసి ఉంటావు నాకు తెలిసి. సరే నువ్వు చెప్పు ఈసారికి, నేను కాస్త సైడ్ తీసుకుంటాను ఈ క్వశ్చన్కి. ఓకే ఓకే రాజా. లక్ష్మ గారు, రీసెంట్ గా అంటే నాకు చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసు. బేసికల్ గా ఈ కరెంట్ ట్రేడింగ్ స్టాక్ ప్లాట్ఫామ్స్ లో అయితే అంటే నేను యూజ్ చేసే 1-2 వాటిలో అయితే ఐపీఓ కొనేది అయితే లేదు, కానీ జనరల్ ఓకే. గా ఐపీఓస్ ఎక్కడైనా వచ్చినప్పుడు మీకు న్యూస్ ఆర్టికల్స్ ఎక్కడైనా వస్తాయి. సో అవును. దాంట్లో కొన్ని స్పెసిఫిక్ సైట్లు ఉంటాయి అన్నమాట. ఎలాగంటే వాళ్ళు ఇంత ఫిక్స్డ్ ప్రైస్ ఐపీఓ, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ బిఎన్బి మొన్న రీసెంట్ గా ఐపీఓకి వెళ్లే ముందు అన్నారు. సో ఇన్ని ఆ, మనం అప్లై చేస్తాం. అప్లై చేయడం అంటే ఆ స్పెసిఫిక్ వెబ్సైట్ మీరు ఎక్కడైతే ఆన్లైన్ లో చూస్తారో, ఇట్స్ నాట్ వన్, రకరకాల కంపెనీలు ఉంటాయి ఈ ఓకే. ఐపీఓలోకి చేసేవన్నమాట. బికాస్ దే ఆల్సో టేక్ బ్రోకరేజ్. మనం ఏంటంటే మనం అప్లై చేస్తాం, వాళ్ళ త్రూ అప్లై చేస్తాం. అప్లై ఓకే. చేస్తే సపోజ్ మీరు 100 స్టాక్స్ అట్ $50 అడిగిన ఎయిర్ బిఎన్బి, అవును. ఇట్ ఎయిర్ బిఎన్బి డెసిషన్ మీకు ఎన్ని స్టాక్స్ అలోకేట్ చేయాలి అని, అంటే ఆ పలానా బ్రోకర్కి ఎన్ని స్టాక్స్ అలోకేట్ చేయాలని. మీరు ఒకవేళ 50 అడగచ్చు, 70 అడగచ్చు, ఓకే. అవును. కానీ వాడు 10 ఇవ్వచ్చు, లేకపోతే 2 స్టాక్లు ఇవ్వచ్చు మీకు. అవును. అంటే అవును. అది మన చేతుల్లో అయితే ఉండదు. మనం 10 స్టాక్లు 100 స్టాక్లు కూడా అడగచ్చు. కరెంట్ ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్స్ లో అయితే అది లేదు. ఐ థింక్ సెపరేట్ గా డిఫరెంట్ నుంచి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి ఐపీఓలకి. ఓకే. ఓకే. గుడ్ దట్స్ రాజా. గుడ్. యా, అదే గుడ్ ఇన్ఫర్. ఆ ఐపీఓ వచ్చినప్పటి నుంచి ఐపీఓ, అదే దాన్ని ఐపీఓ అన్నారు. ఇంకా అది నార్మల్ లిస్ట్ స్టాక్. అయిన లిస్ట్ అయిన తర్వాత అది ఇంకా ఐపీఓ కాదు, అది ఒక నార్మల్ స్టాక్ అంటారు. ఇంకో సైడ్, దీనికి ఇంకో స్టాక్ మార్కెట్ ఇంకొక సైడ్ ఏంటంటే లక్ష్మ, చాలామంది అరే మనం లాస్లో ఒకసారి ఏంటంటే మార్కెట్ వల్ల మంచి స్టాక్ కొన్నా కానీ మనము ఒక్కోసారి మార్కెట్కి, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే ఈ సంవత్సరమే మనకి డిసెంబర్లో స్టార్ట్ అయింది, కానీ డిసెంబర్లో మార్కెట్స్ అంతా బాగానే ఉన్నాయి, జనవరిలో కూడా బాగానే ఉన్నాయి. అవును. ఫిబ్రవరి మార్చ్లో దాన్ని ఇంక వీళ్ళు మార్కెట్ వర్డ్స్లో ఏమంటారంటే బ్లడ్ బాత్ అంటారు. అవును. అంటే ఇట్లాంటి చోట్ల ఏంటి, మనం ఇప్పుడు మనకు కొనేటప్పుడు ఉండే అంత ఎగ్జైట్మెంటు, అంతే అరే అంతా బాగా చేశాం కదా ఏంటి ఇలా పడిపోతుంది అనేసి ఒక్కొక్కసారి ఏంటంటే మెంటలీ స్ట్రాంగ్గా ఉండడానికి అవకాశము ఇక్కడే ఉండాలి. అవును. ఏంటంటే మనం మంచి బిజినెస్ కొన్నప్పుడు, మంచి బిజినెస్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇలాంటివన్నీ డౌన్ ట్రెండ్స్ ఎప్పుడైనా వస్తే, ఒకవేళ అది నీకు కొన్న ప్రైస్ కంటే ఎక్కువ ఉందంటే సేఫ్ సైడ్ ఎగ్జిట్ అయిపోవచ్చు అనేసి కొంతమంది చెప్తూ ఉంటారు. ఓకే. అలా కాకుండా ఇప్పుడు ఆ టైంలో, ఇప్పుడు మార్చి గురించి మాట్లాడుకుంటే, మన మార్చి 10 నుంచి 20 వరకు మనకి నిజంగానే ఇది చరిత్రలో నిలిచిపోయే, మార్కెట్ గురించి చెప్పుకుంటే చరిత్రలో నిలిచిపోయే రోజులు అవి. అవి అంటే ఎంత మంచి బిజినెస్లు కూడా, నీకు ఒకటి అమెజాన్ అట్లాంటివి కూడా చాలా పర్సంటేజ్ వరకు కోల్పోయాయి మార్కెట్లో. ఓకే. ఇక్కడ మన వాళ్ళకి ఎవరైనా మనం అడ్వైజ్ ఇవ్వాలనుకుంటే ఒకటే ఏంటంటే, దీని ఇన్వెస్టింగ్ అనేది ఒక కన్విక్షన్. ఆ కన్విక్షన్ ఉంటే ఒక ఇన్వెస్ట్మెంట్ మీకు ఒకవేళ అది షార్ట్ టర్మ్ కాదు, లాంగ్ టర్మ్ గోల్ అనేసి అయితే మాత్రము ఆ కన్విక్షన్తోనే ఉండాలి. అలా లేదు, నీకు షార్ట్ టర్మ్, నాది ఓన్లీ షార్ట్ టర్మే, నాకు ఎంతో అంత చాలు, ఇంకా ఈ మార్కెట్లో నేను చూడను అనుకుంటే వచ్చేయచ్చు, ఎగ్జిట్ అయిపోవచ్చు. కానీ లాంగ్ టర్ము మనోళ్ళకి ఏంటంటే ఓపిక తక్కువ. మనోళ్ళకని కాదు, ఇక్కడ స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి దాదాపు ఇప్పుడు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, వాళ్ళు ఏంటంటే ఎప్పుడైతే పడతాయో మంచి బిజినెస్, మంచి స్టాకు, అది ఎప్పుడు కొనేదానికి రెడీగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అందులోనే ఉన్నారు కాబట్టి. మనలాంటి వాళ్ళు మన రిటైల్ ఇన్వెస్టర్లు అంటారు వీళ్ళని. వీళ్ళకి మనకేంటంటే టెన్షన్ ఎక్కువ, అరే ఇదేదో ఎక్కడికో పడిపోయేలా ఉంది, తిరిగి రాదేమో మళ్ళీ మనకు కొన్న ప్రైస్ కానీ ఇక్కడ మాత్రము మనకి అందుకే స్ట్రాంగ్గా ఉండాలి. సో ఇవన్నీ కూడా ఉండాలి అనేసి చెప్పడానికి చెప్తున్నాను ఇది. ఓకే. దీంతో పాటు అంటే ఆ క్వశ్చన్తో పాటు. సో ఇంకా ఇవి కాకుండా ఏమన్నా అంటే
ఒక్క క్వశ్చన్ ఉంది. చెప్పు లక్ష్మణ్. ఇప్పుడు మీరు ఫిబ్రవరి మార్చి నుండి అంతకు ముందు నుండి కూడా ఉన్నారు మార్కెట్, బట్ మీరు చూసి నాకు తెలిసి ఈ హాస్పిటాలిటీ సెక్టారు, ఎయిర్లైన్స్ ఇవన్నీ చాలా అవును. పడిపోయాయి రైట్ ఆ టైంలో. అవును. అవన్నీ ఇప్పుడు మార్కెట్ మళ్ళీ చాలా ప్రీ క్రైసిస్ లెవెల్కి వచ్చాయి చాలా వరకు మార్కెట్స్. దాదాపు వచ్చాయి. అన్నీ రాలేదు, రాలేదు, బట్ అన్ని రాలేదు. బట్ ఆ స్టాక్స్ ఏవైతే లాస్ లోకి వెళ్ళిపోయాయో హ్యూజ్ లాసెస్ కి, ఎస్పెషల్లీ హాస్పిటాలిటీ సెక్టర్, అవి బౌన్స్ బ్యాక్ అయ్యాయా కంపేర్ టు అదర్ స్టాక్స్, లేక స్టిల్ ఐ మీన్ నేను ఎందుకంటున్నా అంటే అవి కొన్ని వచ్చా ఇప్పుడు స్టిల్ అవి లుక్రేటివా లేక ఆల్రెడీ దే కేమ్ బ్యాక్? లుక్రేటివ్ అయితే అన్నాను నేను, ఎందుకంటే గత నెలలో ఈ వ్యాక్సిన్ న్యూస్ రావడం వల్ల బాగా పెరిగి ఎంతైతే పడ్డాయో 6-7 నెలల్లో అంత ఫాస్ట్గా పెరిగాయి. ఓకే. సో ఏది కానీ అంత ఫాస్ట్గా పెరగడం అంటే దాన్ని ఒక సామెత ఏదో అంటారు, దీన్ని వీళ్ళు ఇంకా ఏదో భాషలో చెప్తూ ఉంటారు, డోంట్ క్యాచ్ ద ఫాలింగ్ నైఫ్ అని. అలా పడిపోయే స్టాక్ని వెంటాడకూడదు, పరిగెత్తేదాన్ని వెంటాడకూడదు అనేసి. సో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఈ ఇన్వెస్టర్లు ఎవరైతే ఉన్నారో, మరి రిటైల్ ఇన్వెస్టర్లు కాదు ఈ స్టాక్ని పెంచింది, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాళ్ళు కొన్నారు. వాళ్ళు కొనడం వల్ల ఇంత ప్రైస్ పెరిగింది. సో రిటైల్ ఇన్వెస్టర్లు కొనేది ఏదో అందులో చాలా ఫ్రాక్షన్, కానీ ఇది లిక్విడిటీ అయితే కాదు. ఎందుకంటే ఈ హాస్పిటాలిటీ సెక్టారు వాళ్ళకున్న లాసెస్ రికవర్ అవ్వడానికి, ప్రాఫిట్స్లో రావడానికి ఏమవ్వాలి, తిరిగి మనం జనాలు హాలిడేస్కి వెళ్ళాలి, తిరిగి జనాలు పబ్బులకి, హోటల్కి వెళ్ళాలి. ఇలా వెళ్ళాలి అంటే ఆ సిచ్యువేషన్ మనకి కనిపిస్తుందా వచ్చే సంవత్సరంలో? మనమే అర్థం చేసుకోవచ్చు. అది ఎంత వ్యాక్సిన్ వేసినా కానీ ఆ వ్యాక్సినేషన్ మనం చూస్తే గత 2-3 ఏళ్ళ పట్టేలా ఉంది అందరికీ వేయడానికి కూడా. మళ్ళీ హాలిడేస్కి అంత ధైర్యంగా అందరూ వెళ్ళగలరా? కాబట్టి ఇవన్నీ ఏంటంటే వ్యాక్సిన్ న్యూస్ వల్ల పెరిగినవే కానీ అంతవరకు, కానీ వాటి జోలికి మాత్రము వెళ్ళొచ్చు ఎప్పుడు, అది మనం అనుకున్న రేంజ్, అది కూడా చూడాలి. అది ఇంతకుముందు మనం లోస్ అంటాం కదా, మార్చ్ లోస్ అని, ఆ లోస్కి దరిదాపుల్లోకి వస్తే కొనొచ్చు, అది మంచి ఇన్వెస్ట్మెంట్ అనిపిస్తే. కానీ ఆల్రెడీ ఇప్పుడు పెరిగాయి. నా ఉద్దేశం అయితే ఇప్పుడు ఇంకా జనాలకి అందరికీ తెలుస్తుంది ఇంకా ఏంటి రాబోయే సంవత్సరం ఎలా ఉంటుందనేది ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. కాబట్టి నాకైతే అనిపించేది ఇంకా వెయిట్ చేసి కొనొచ్చు అనేసి లక్షణం. ఓకే, గుడ్, థ్యాంక్ యూ. ఇంకోటి ఏదన్నా మాట్లాడుకోవాలంటే రాజా, నాకు అనిపిస్తుంది, నేను నిన్ను కూడా బాగా ఎంకరేజ్ చేసేవాడిని కొనమని. అంటే ఇప్పుడు కాదు, గత 4-5 ఏళ్ళ నుంచి కూడా. మార్చిలో చెప్పుంటే, మార్చిలో పుష్ చేస్తుంటే పోయేది. కాకపోతే మార్చిలో ఎవరి జాబ్ టెన్షన్లు అసలు ఉంటాయా, అసలు ప్రపంచం ఎట్టిపోద్దా అన్నట్టు ఉంది. కాబట్టి అప్పటికి వ్యాక్సిన్ వస్తుందా లేదా కూడా తెలియదు. కాబట్టి అప్పుడు బతుకు జీవుడా అన్నట్టు ఉన్నాము. ఇప్పుడు కొద్దిగా మార్చి టైంలో ఒక ఫ్రెండ్ చెప్తుండే, అతనికి ఒక గురు ఇన్వెస్ట్మెంట్ బాగానే చేసే అతను అన్నాడంట, ఇండియాలో కేసులు 1000 రీచ్ అయిన రోజు స్టాక్ మార్కెట్ 10,000 పడిపోద్దని. బట్ ఫార్చునేట్లీ ఇట్ డిడ్ నాట్ హ్యాపెన్. అది ఫ్యూజ్ లాస్. బట్ యా, ఇట్స్ డూయింగ్ గ్రేట్ కరెంట్లీ ఇండియా మార్కెట్. అంటే వీళ్ళు కొంతమంది మార్కెట్ గురించి వాళ్ళు ఏదో గురువులు అయినట్టే, నిజంగా ఆయన గురువు ఎవరు చెప్పారో కానీ పడిపోతుంది, లేచిపోతుంది అనే వర్డ్స్ ఎవరైనా మెచ్యూర్డ్ ఇన్వెస్టర్స్ వాడరు. ఇట్స్ ఆల్ స్పెక్యులేషన్. ఎప్పుడైనా సరే ఇప్పుడు స్పెక్యులేషన్ మీదే. ఇప్పుడు అగైన్ ఇన్వెస్ట్మెంట్ అయినా సరే, ఇప్పుడు ట్రేడింగ్ అయినా సరే, ఏం చేస్తారంటే ఈ స్పెక్యులేషన్ వల్లే చాలా వరకు స్టాక్స్ పడిపోవచ్చు. ఎందుకంటే ఓకే పడిపోతుందని సో ఇట్ ఎవరో ఒక కాలంలో రాస్తారు, టాబ్లాయిడ్ లో రాస్తారు. రాయడంతో దెన్ దే స్టార్ట్ సెల్లింగ్ ద స్టాక్స్, షార్ట్ చేస్తుంటారు. సో అంటే సపోజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైట్ నో ఇప్పుడు యూకేలో కోవిడ్ కొత్త మ్యూటేషన్ ఏదో వచ్చిందన్నారు, రైట్? I am bit worried about this Monday what's going to happen, because it is again న్యూస్ లో ఏం రాస్తారంటే ఒక రకమైన ఫియర్ క్రియేట్ చేస్తారు. సో ఆ ఫియర్ వల్ల ఏమవుతుందంటే జనాల్లో ఇంకా ఫియర్ పెరిగి ఓకే ఇప్పుడు ఆల్రెడీ ప్రాఫిట్స్ లో ఉన్నాం మేము, ఇప్పుడు కొద్ది రికవర్ అయింది కదా, ఓకే లెట్స్ సెల్ అవుట్ అండ్ జస్ట్ బీ సేఫ్ అన్నట్టు చూస్తారు. దెన్ ఇట్స్ మార్కెట్ విల్ క్రాష్ అగైన్. సో ఇట్స్ ఇప్పుడు ఇందాక సురేంద్ర చెప్పినప్పుడు ఎప్పుడైనా సరే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎప్పుడైనా సరే జస్ట్ వెయిట్ బికాజ్
ఎంత సునామీ వచ్చినా ఏదొచ్చినా సరే అగైన్ థింగ్స్ విల్ గో బ్యాక్ టు నార్మల్ అని చూసాం మనం. ఇప్పుడు కోవిడ్ అంతే. వచ్చి అంత హై అన్ని చూసి ఐ థింక్ ఎన్నో ఏంటంటే చూసాం. ఈ స్పెక్యులేషన్స్ బేస్ చేసుకొని ఇన్స్టంట్ డెసిషన్స్ తీసుకోకూడదు మెయిన్ అది. కరెక్ట్ రాజా. అది ఇంకోటి లక్ష్మీ దీంట్లో చెప్పుకోవాలంటే మళ్ళీ ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద మనం డిస్క్లైమర్ అనుకోవచ్చు. కొంత ఆర్టికల్స్ రాస్తూ ఉంటారు, స్టాక్ స్పెసిఫిక్ ఆర్టికల్స్. యుఎస్ పైన యుఎస్ ఎక్కువ, మన ఇండియాలో కూడా ఉంటారు, ఇక్కడ ఉన్నారు, అన్ని చోట్ల ఉంటారు స్టాక్ మార్కెట్ ఎక్కడంటే అక్కడ. వాళ్ళతో ఆ ఆర్టికల్స్ చదివేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అవి ఏంటంటే కొంతమంది అందులో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు రాస్తుంటారు దాని గురించి చాలా చేయడానికి. చాలా వరకు. కానీ కొంతమంది అందరం చెప్పం, కానీ కొంతమంది చాలా జెన్యున్గా కూడా, మనకి ఎలా జెన్యున్ ఎలా ఫేక్ అనేది కనిపెట్టడం చాలా కష్టం అది పని. కానీ వాళ్ళు వాడే వర్డ్స్ చూడొచ్చు. వాళ్ళు ఏమంటే ఇట్ విల్ షూట్ అప్ ఆర్ ఇట్ విల్ బ్లాస్ట్ ద మార్కెట్ ఆర్ ఇట్ విల్ ఓవర్టేక్ అదర్, ఇట్లాంటి వర్డ్స్ ఏదన్నా ఉంటే ఇట్లాంటివి నిజంగా చాలామంది ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సినవి. కొద్ది కన్సర్వేటివ్ గా ఉండాలి. బికాస్ మ్యాటర్ ఉన్న స్టాక్ కి అంటారు కదా రాజా, మ్యాటర్ ఉన్న దానికి అంత గాలి కొట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి చెప్పు లక్ష్మ. ఇంకొకటి కూడా అంటే ఇప్పుడు మార్కెట్ ఇంత పెరిగింది కదా సురేంద్ర, ఒక్క డౌట్ ఏంటంటే నిజంగా బిజినెస్ అనేది బ్రహ్మాండంగా జరిగి పాజిటివిటీ వచ్చి పెరిగిన మార్కెటా? ఇంకొక స్పెక్యులేషన్ అంటే నేను చదివింది ఏంటంటే బికాస్ ఆఫ్ ద సో మచ్ ఈ గవర్నమెంట్ పంపింగ్ ద మనీ రైట్ ఇన్ టు ద సో ద స్టిమ్యులస్లు ఇవి విపరీతంగా పెట్టడం వల్ల సమ్ అమౌంట్ ఆఫ్ ద స్టిమ్యులస్ ఆల్సో కమింగ్ బ్యాక్ ఇన్ టు ద మార్కెట్. దానివల్ల ఒక కైండ్ ఆఫ్ బాగా పెరిగిపోతున్నాయి. బట్ నిజంగా పాజిటివిటీ లేదు బిజినెస్ ఎన్వైర్న్మెంట్ అన్నట్టుగా ఒకటి చదివాను. అవును, కరెక్ట్ లక్ష్మ. అది ఇప్పుడు గవర్నమెంట్ స్టిమ్యులస్లు కానీ ఏవైనా ప్యాకేజీలు ఇస్తున్నాయంటే వాటిలో ఏంటి, ఆ లాస్ అయిన బిజినెస్లకి ఎక్కువ, దాదాపు లాస్ అయిన బిజినెస్లకి ఒక ట్యాక్స్ రిబేట్ ఇవ్వడము, డైరెక్ట్గా డబ్బులు ఇవ్వడం అనేది నాకు తెలిసి అలా కాకుండా కూడా వాళ్ళకి ఒక ట్యాక్స్ రిబేట్స్ ఇవ్వడము, ఇప్పుడు విఏటి తగ్గించడము, ఇట్లాంటివి. సో అవి కూడా గవర్నమెంట్కి ఎక్స్పెన్సెస్ కాబట్టి వాళ్ళు దాన్ని స్టిమ్యులస్ ప్యాకేజ్లు అంటారు. అవి ఇప్పుడు క్వశ్చన్ నువ్వు అడిగింది వాటి వల్ల స్టాక్స్ పెరిగాయినా లేకుంటే నిజంగానే బిజినెస్ అది ఉందా, నిజంగా పెరిగినాయా? ఎందుకంటే ఇప్పుడు అలా పెరిగితే ఆ స్టాక్ నీకు వన్స్ ఈ మార్కెట్ గవర్నమెంట్ స్టిమ్యులస్ అనేది ఫర్ ఎవర్ నడవదు అది, రైట్? అవును. అది ఎప్పుడైతే ఆగిందో దాని తర్వాత ద స్టాక్ విల్ డ్రివెన్ బై ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ద కంపెనీ. అప్పుడు మార్కెట్ నార్మల్ కాకుండా ఈ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ కాలేదనుకోండి, ఇవన్నీ మళ్ళీ వెళ్ళిపోతాయి కదా, డౌన్ అవుతాయి కదా స్టాక్స్ అని కదా. అది నిజమే నువ్వు చెప్పింది. ఇప్పుడు అది ఓన్లీ టెంపరీ రిలీఫ్ ఫర్ బిజినెస్. అది కూడా ఏంటి, ఈ బిజినెస్ డౌన్ అయిన వాటిని ఇఫ్ దే హెల్ప్ నౌ దే విల్ సస్టైన్. ఎందుకంటే బిజినెస్ క్లోజ్ కాకూడదనే ఉద్దేశంతో ఒక హెల్పింగ్ హ్యాండ్, అంతే కానీ ఆ పారామీటర్ కూడా చూసుకుంటే బెటర్ ఏమో ఉన్నప్పుడు. ఐ మీన్ ఈజ్ ఇట్ టూ రిలైడ్ ఆన్ ద గవర్నమెంట్ స్టిమ్యులస్ ఆర్ నాట్ అనేది ఒకటి. రైట్ పాయింట్ అది. ఎందుకంటే ఇది ఏదో గవర్నమెంట్ అనౌన్స్ చేసేసింది కదా ఇంకొనిద్దామనేసి పరిగెత్తారనుకో, అదే ఓన్లీ ఆ రోజు కనిపిస్తుంది. అంటే గవర్నమెంట్ స్టిమ్యులస్ అనౌన్స్ చేసిన నెక్స్ట్ డేకి మళ్ళీ అవన్నీ ఏం పనిచేయవు. సో ఇంకా ఏమన్నా షేర్ చేసుకోవాలంటే నాకు తెలిసి ఇంకొకటి లక్ష్మ, ఒక్కోసారి న్యూస్ డ్రివన్ అవుతూ ఉంటాయి. ఏంటంటే ఏదైనా స్టాక్ ఉన్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఏదైనా న్యూస్ ఆర్టికల్ వస్తుంది, అరే న్యూస్ ఆర్టికల్ పాజిటివ్గా ఉందనుకో, ఆ పాజిటివ్తో అరే ఇదేదో అయింది, అంతకుముందు ఏమీ తెలియదు, ఆ న్యూస్ ఆర్టికల్ చూసి కొనేస్తూ ఉంటారు కొంతమంది. అది ఒకరోజు 20% 30% పెరిగింది అంటే అరే ఇదే ఎందుకు పెరిగింది కొనేద్దామనేసి వెళ్తూ ఉంటారు. అక్కడ మాత్రము గట్టిగా బ్రేక్లు వేసుకోవాలా, కాకూడదు. అక్కడ ఎందుకు పెరిగింది అనేసి ఒకసారి చదవాలి. సో ఈ చదవాలి అనే దాని గురించి మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, మనం ఇప్పుడు చాలామందికి ఇప్పుడు టైం లేదు అంటారు, ఇన్వెస్టింగ్ చేసేది అబ్బా దాన్ని చూస్తూ ఉండాలి, దానికి మనకు అంత టైం లేదు అనేసి చాలా విన్నా నేను. వాళ్ళందరికీ నేను అప్పుడు చెప్పాలనుకునేది కానీ చెప్పలేకపోతాం. ఎందుకంటే అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం జాబ్స్ ఎంత చేసి మార్నింగ్ 9 to 6 9 to 5 వర్క్ చేస్తాం, జాబ్ గురించి ఎంత ఆలోచిస్తాము, ఏదేదో చదువుకుంటాము, కానీ ఈ ఇన్వెస్టింగ్ చేసేటప్పుడు ఎందుకు దాని గురించి చదివే ఓపిక టైం ఉండదనేసి నేను ఎవరైనా కానీ టైం లేదు అనే కంప్లైంట్ చేసే వాళ్ళకి అడగాల్సిన క్వశ్చన్ ఇది.
మనం ఇంత జాబ్ చేసుకోవడానికి ఇంకో జాబ్ మారాలంటే ఏవేవో నేర్చుకుంటాం. అవును. ఇన్వెస్ట్ చేసి ఏదన్నా మంచి ఇప్పుడు ఎక్కువ చదివి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటే మనమే స్టాక్స్ ఈజీగా పిక్ చేసుకోవచ్చు, కొనుక్కోవచ్చు కదా. అందుకని ఎవరైనా కానీ ఇంకా టైం లేదు అంటుంటే ప్లీజ్ ఆలోచించండి. మార్నింగ్ బాత్రూమ్లోకి ఫోన్లు తీసుకెళ్తున్నారు అందరూ దాదాపు ఎక్కడ చూసినా కానీ. ఆ ఫోన్లో ఎవడు ఏ సెలబ్రిటీ ఏం ట్వీట్ చేశాడు, ఏం వేసాడు, లేకపోతే ఏ వంటలు చేశాడు, అందరూని కాదు కానీ ఎవరైనా ఇలాంటివి చేస్తుంటే కాస్త పక్కన పెట్టి ఏంటి ఈ వారం స్టాక్ మార్కెట్ ఎలా అయ్యింది, అందులో ఏ బిజినెసెస్ లీడ్ అయ్యాయి, అంటే ఎక్కువ పెరిగాయి, తగ్గాయి, ఎందుకు పెరిగాయి, ఎందుకు తగ్గాయి, అలా చూస్తూ అలవాటు చేసుకుంటే నీకు ఆటోమేటిక్గా నీకు స్టాక్స్ కనిపిస్తాయి కదా. ఎందుకంటే ఆ వారం జరిగిన దాంట్లో నీకు ఈజీగా 1-2 ఐడియాస్ వస్తాయి. సో అది చెప్దాం అనుకున్నాను నేను. ఎందుకంటే ఇది టైం కంప్లైంట్ మాత్రం చేయకూడదు. ఎందుకంటే మనకు తెలియకుండానే ఇప్పుడు దాదాపు 10 ఏళ్ళు ఇప్పుడు అందరూ మనం వర్క్ చేసి స్టార్ట్ చేసి 10-15 ఏళ్ళు మధ్య అవుతూ ఉంటుంది కదా. మనం అప్పట్లో స్టార్టింగ్లో ఏదైనా కానీ ఇన్వెస్ట్ చేయండి, ఎట్లాంటి స్టాక్ అయినా కానీ అది ఈజీగా అది ఇప్పుడు మల్టిపుల్స్ అయి ఉండొచ్చు, పడిపోయి ఉండొచ్చు కూడా, చెప్పలేము. అఫ్కోర్స్ మనం ఏది కొన్నామో దాన్ని బట్టి కూడా ఉండొచ్చు. అందుకని ఎప్పుడైనా ఇప్పుడే ఈరోజు కూడా ఏదో చదివి దాని గురించి ఆలోచించి ఒక స్టాక్తో స్టార్ట్ చేస్తే మనకి అన్నీ తెలుస్తూ ఉంటాయి. నాకు ఒక్క క్వశ్చన్ సురేంద్ర, అంటే మీరు, నేను జనరల్గా చూస్తాను, నేను ఆల్మోస్ట్ ఎవ్రీడే ఐ జస్ట్ ఫాలో ఆల్ ద మార్కెట్స్, ఎస్పెషల్లీ మన ఇండియాది, ఇక్కడ FTSE 100, డౌ జోన్స్, నాస్డాక్. నాకు ఒక్కటి అనిపించేది ఏంటంటే, నాకు FTSE 100 వచ్చేసి కొంచెం పెసిమిస్టిక్ మార్కెట్ అనిపిస్తుంది నాకు. యూనో ఎట్లా ఉంటుందంటే, వీళ్ళు ఆల్వేస్ దే లుక్ ఎట్ అమెరికా మార్కెట్, రైట్? వీళ్ళు మిడ్ డే ఆల్మోస్ట్ 2 o'clock 3 o'clockకి అక్కడ స్టార్ట్ అవుతుంది. వాళ్ళ అమెరికా కొంచెం నాకు పాజిటివ్ మార్కెట్ అనిపిస్తుంది. వాళ్ళు డే అంతా ట్రేడ్ చేసినా సరే ఎట్ ద ఎండ్ దే క్లోజ్ విత్ గ్రీన్ మోస్ట్ ఆఫ్ ద టైం. బట్ మన వాళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడ FTSE వాళ్ళు అయ్యో వాళ్ళు పడిపోతున్నా అని చెప్పి వీళ్ళు మార్నింగ్ అంతా గ్రీన్ లో ఉన్న అమెరికాని చూసి రెడ్ లో ముగించుకొని ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళు రెడ్ లో స్టార్ట్ చేసి గ్రీన్ లో ముగించుకొని ఇంటికి వెళ్ళిపోతారు అమెరికా వాళ్ళు. కరెక్ట్ లక్ష్మి. ఆ రిటర్న్స్ నిజంగా, అంటే నిజంగా అంత రిటర్న్స్ వస్తున్నాయా మరి FTSEలో పెడితే? ఇస్ ఇట్ రైట్ మార్కెట్? ఎందుకన్నా కొంచెం పెసిమిస్టిక్ అనిపిస్తుంది వీళ్ళ అప్రోచ్. ఎట్లయినా కానీ అవును లక్ష్మి, మంచి క్వశ్చన్ ఇది. ఎందుకంటే అమెరికా తుమ్మితే మిగతా దేశాలు జలుబు చేస్తుంది అనేది నిజమే. అది ఎందుకంటే అక్కడే నుంచినే ఇప్పుడు అమెరికాలో సింపుల్గా చెప్పాలంటే, అమెరికాలో జాబ్లెస్ క్లెయిమింగ్ పెరుగుతూ ఉంది అంటే జాబ్స్ తగ్గిపోతున్నాయని. దానికి మన ఇండియన్ మార్కెట్కి అసలు ఏమైనా సంబంధం ఉందా? కానీ జాబ్లెస్ క్లెయిమ్ అనేసి రిపోర్ట్స్ వస్తే అమెరికాలో పడతాయి మార్కెట్లు. అమెరికాలో ఎందుకు పడ్డాయి అనేది మన వాళ్ళు చూడరు, అంతే. సో ఇదేంటంటే జియోగ్రఫికల్గా ఇప్పుడు అంతా వన్ మార్కెట్ అయిపోయింది. చెప్పాలంటే వేరే వేరే ఎక్స్చేంజ్లే కానీ వన్ మార్కెట్. జియోగ్రఫికల్గా నువ్వు చెప్పినట్టు నిజంగానే అడ్వాంటేజ్ యుఎస్, బికాస్ ఆఫ్ వాళ్ళకి, ఎందుకంటే ఆ డైజెస్ట్ చేసుకోవడానికి వాళ్ళకి టైం ఉంటుంది. మిగతా మార్కెట్స్ క్లోజ్ అయిపోయి ఉంటాయి ఎవరికి. సో యుఎస్ మార్కెట్స్ గురించి అన్నావు కాబట్టి నేను ఇంకొక సలహా ఇవ్వచ్చు, ఇక్కడ గట్టిగానే సలహా ఇవ్వచ్చు. ఏంటంటే అందరికీ కూడా, మనకి ఎవరు కాదన్నావునన్నా మన మార్కెట్ లీడర్స్ అంతా యుఎస్లోనే ఉన్నారు. అఫ్కోర్స్ మన ప్రౌడ్గా ఫీల్ అయ్యేదానికి మన ఇండియాలో చాలా కంపెనీలే ఉన్నాయి, మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వచ్చు. మన సీఈఓలే మన ఇండియన్సే సీఈఓలుగా ఉన్నారు. కానీ నిజం మాట్లాడుకోవాలి, ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా స్టాక్ వెతికేటప్పుడు యుఎస్కి చాలా హై ఎడ్జ్ ఉంటే చాలా బెటర్. ఎందుకంటే మనకి ఎక్కువ మార్కెట్ లీడర్స్ అక్కడ క్రియేట్ అవుతున్నారు, టెక్నాలజీ ఇన్నోవేషన్ అక్కడి నుంచి జరుగుతుంది ఎక్కువ. అక్కడి నుంచినే మనోళ్ళే ఉన్నారు అక్కడ, అందులో కూడా. కానీ ఆ యుఎస్ అవ్వడం వల్ల, మార్కెట్ హ్యూజ్ అవ్వడం వల్ల, మీకు ఏదైనా ఇన్వెస్ట్ చేస్తే అది మంచి స్టాక్లో కానీ ఇన్వెస్ట్ చేస్తే, ఇక్కడ నేను మల్టీఫోల్డ్ అవుతుందని 10 times పెరుగుతుందని చెప్పను, కానీ అలా అది అట్ ద సేమ్ టైం మనకి ఈ గ్రోత్ స్టాక్ అక్కడి నుంచినే వస్తాయి ఎక్కువ. నేను ఇక్కడ మన ఇండియన్ మార్కెట్ మిగతా మార్కెట్ తక్కువ చేయట్లేదు, కానీ వెయిటేజ్ అక్కడ ఎక్కువ పెట్టుకుంటే బెటర్ అనేసి నా ఉద్దేశం. నేను చేస్తున్నాను కాబట్టి అలానే చేయాలని కాదు. నాది కూడా యాక్చువల్గా అదే. నాకు ఈవెన్ మన BSE is much better than FTSE, I feel sometimes. It's bit independent than exactly FTSE. Yeah.
ఇంకొకటి సురేంద్ర, ఇప్పుడు మనము ఇంత మన వ్యూ ఎట్లుంటదంటే, మన లుక్ పర్సెప్షన్ అమెరికా మార్కెట్, యూకే, ప్రాబబ్లీ సమ్ యూరోప్, దెన్ ఇండియా, రైట్? బట్ వీ హ్యావ్ సమ్ సౌత్ ఏషియా, రైట్? లైక్ సింగపూర్, అవును. హాంకాంగ్, ఈవెన్ నిక్కీ, రైట్? జపాన్, ఐ డోంట్ నో. బట్ అవి నిజంగా అవి ఏమన్నా ఎక్స్ప్లోరబుల్ మార్కెట్సా మీకు తెలిసి ఏమన్నా? నేనైతే ఎక్కువ లేక ఎక్స్ప్లోర్ అవసరం లేదా చేయలేదు. ఇప్పుడు? నేను ఎక్స్ప్లోర్ చేయలేదు లక్ష్మణ, నిజంగా. ఓకే. వాటి గురించి ఆ మార్కెట్స్ ఎలా ఉంటాయనేసి వెళ్తే చదవడమే మనంటే కానీ. సింగపూర్ చూడొచ్చేమో మనం. హాంకాంగ్ మనకు చైనా ఇప్పుడు ఇంకా పూర్తి కంట్రోల్ అని నాకు తెలిసి. హాంకాంగ్ అవసరం లేకపోవచ్చు అది మనకి, కానీ ఉమ్, సింగపూర్ వరకు చూస్తే చూడొచ్చు. అవునా? ఓకే, కొంచెం ఓకే. మనకు దగ్గర సంబంధించిన. ఉండొచ్చు, కానీ అంటే నేను చదవలేదు దాని గురించి మాట్లాడలేను. కానీ కానీ ఒకటే మైండ్లోకి వస్తుందంటే, ఒకవేళ సింగపూర్ అట్లాంటి మన ఏషియన్ మార్కెట్స్ అంటే అవి చిన్న మార్కెట్స్. కరెక్ట్. అక్కడికి వెళ్ళి ఇప్పుడు అందులో పెరగాలి స్టాక్స్ అంటే యూఎస్ కూడా కానీ యూరోప్లో నుంచి కానీ వెళ్ళి ఆ స్టాక్ మార్కెట్ కొనాలి, ఆ స్టాక్ ఎక్స్చేంజ్లో కొనగలిగే అంత బిజినెస్ ఉందా కదా. ఏదైనా కానీ ఇప్పుడు యూఎస్కి ఎందుకు వెళ్తారు అంటే, చాలా కంట్రీస్ మార్కెట్స్కి యూఎస్లో కొనడానికి అవకాశం ఉంది. అవి ఎప్పుడు న్యూస్లో ఉంటాయి, అదొకటి. అదేంటంటే ఫ్రీ పబ్లిసిటీ ఆ స్టాక్కి. కాబట్టి అందరూ యూఎస్కి వస్తారు, అందువల్ల అక్కడ మనకి ఎక్కువ ఊరికేనే పెరిగిపోవడం కనిపిస్తుంది, పడిపోవడము కనిపిస్తుంది. సో అది ఒకటి. సో ఇంకేమన్నా ఉంటే రజా చెప్పు, నువ్వు కూడా షేర్ చేసుకో. ఏమన్నా లెసన్స్ లర్న్డ్ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే. మనం ఆల్రెడీ ఇంకా 5 minutes తీసుకుందాం టైము. ఇట్స్ టూ ఎర్లీ రాజా లెసన్స్ అవన్నీ అంటే. చెప్పు రాజా, పర్లేదు. బట్ అంటే ఎంత ఎంత నాకు ఇంకేం అనిపించట్లేదు. బట్ మేబీ వీ కెన్ హ్యావ్ Another ఫ్యూ call. మోర్ అదర్స్ అనదర్ కాల్ టు డిస్కస్ దిస్ థింగ్స్. ఓకే. అంటే డెఫినెట్గా మనం ఇది ఇప్పుడు ఇవి కామన్గానే అందరం మనం మాట్లాడుకునేది. ఒకవేళ మనం సపరేట్ కాల్ మాట్లాడుకున్న ఇవే మాట్లాడుకుంటాము. ఇవి మనకి ఒక రికార్డింగ్లో ఉంటే ఎవరైనా కానీ విని ఇది మేక్ సెన్స్ ఆర్ నాట్ డజంట్ మేక్ సెన్స్ అని కూడా వాళ్ళు డిసైడ్ చేయొచ్చు. డజంట్ మేక్ సెన్స్ అంటే కూడా ఎందుకనేసి మనల్ని కరెక్ట్ చేయొచ్చు. వాళ్ళు మన ఈమెయిల్ ఐడి ఉంది, ఎక్కడైనా కమెంట్ కూడా చేయొచ్చు. సో ఇంకా లక్ష్మణ్ ఏమన్నా ఉన్నా కానీ మనకి క్వశ్చన్స్ మళ్ళీ మనం స్టాక్ స్పెసిఫిక్ కూడా మాట్లాడుకోవచ్చు. ఇక్కడ స్టాక్ అడ్వైజ్లు ఇవ్వకూడదు కూడా. ఎందుకంటే అవును, మనం ఎవరు కానీ వీఆర్ నాట్ రిజిస్టర్డ్. పబ్లిక్ డొమైన్. అవును. రిజిస్టర్డ్ అందులో అది కూడా చూడు, మళ్ళీ మార్కెట్లో చాలామంది ఇచ్చేస్తుంటారు అలా. ఎవరైనా కానీ కంప్లైంట్ చేయొచ్చు, నువ్వు స్టాక్ అడ్వైజ్ ఇస్తున్నావు, ఆర్ యూ రిజిస్టర్డ్ ఫర్ గివింగ్ అడ్వైజ్ అనేసి. సో కాబట్టి మనం ఆఫ్లైన్లో ఎన్నైనా మాట్లాడుకోవచ్చు, కానీ స్టాక్ స్పెసిఫిక్ ఇప్పుడు కాదు. ఎవరికైనా ఏవైనా ఉండి ఎవరైనా సజెస్ట్ చేయండి అనేసి మాత్రం అడిగితే మాత్రము మనము ఇవ్వచ్చు. ఎవరైనా కానీ ఇప్పుడు ఈ ఎపిసోడ్ విన్న వాళ్ళు మీకు ఏదైనా మీరు ఇన్వెస్ట్ చేస్తున్నవి లేకపోతే ఏవైనా సలహాలు, ఏ స్టాక్స్ తీసుకోవచ్చు అని అడిగితే ఆఫ్లైన్లో తప్పకుండా మనం ఇవ్వచ్చు. కానీ ఒకటే గట్టిగా బల్లగుద్ది మరీ చెప్పాలంటారు చూసారా. నేను అనేది ఏంటంటే లక్ష్మ, స్టాక్ మార్కెట్ అనేది మనకి షార్ట్ టర్మ్ గోల్గా కూడా పెట్టుకోవచ్చు. లాంగ్ టర్మ్ మనకి ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత ఏంటి. ఇప్పుడు మనం ఎంతమంది, ఇప్పుడు నా గోల్ ఏంటంటే 45 ఏళ్ళకి రిటైర్డ్ అవ్వాలి. 45 ఏళ్ళు అనేది చాలా తక్కువ, అందరూ 50 చేస్తారు 50, కానీ నా గోల్ అది. రిటైర్ కావాలంటే నేనేం చేయాలి, నేను ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలని ఒక చోట ఇన్వెస్ట్ చేస్తే సరిపోదు. పాజిటివ్గానే ఎవరైనా కానీ ఆ గోల్ ఎవరికైనా ఉండాలి. అంటే 10 ఏళ్ళ తర్వాత నువ్వు హాలిడేస్కి వెళ్ళాలనుకుంటావు. ఆ హాలిడేస్కి మనం జాబ్ ద్వారా సంపాదించిన డబ్బు కాకుండా ఇంకొక ఇన్కమ్ ఉండి ఆ ఇన్కమ్తో మనం వెళ్ళగలిగితే ఎలా ఉంటుంది, ఇది ఆలోచిస్తే ఈ ఆలోచన నుంచి మనకి ఐడియాస్ వస్తాయి. సో అందుకని ఎవరికైనా కానీ ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు, మీకు ఒకవేళ లేదు నేను భూమి అమ్ముకొని పోతానంటే ఓకే, వెళ్ళచ్చు ఏదైనా కానీ. బట్ ఇందులో ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. ఇంకొక కంప్లైంట్ చేస్తారు లక్ష్మి, మళ్ళీ స్టాక్ మార్కెట్లో దాని ఏమంటారు, లాస్ అయిన వాళ్ళే ఎక్కువ ఉంటారు. అది ఒకటి వినింటారు, కామన్ అది. ఆ లాస్ అయిన వాళ్ళు ఎక్కువ. ఎందుకంటే ఇప్పుడు 100 మందిలో 90 మంది లాస్. ఎందుకు అంటే 10 మంది లాభపడ్డారు కాబట్టి. 90 మంది లాస్ అయితే కానీ 10 మంది లాభపడరు కదా. లేదు అంటే ఎవరు లాభం లేదు, ఎవరు నష్టం లేదు అంటే 50-50 ఉంటే ఎవరికి ఇంక స్టాక్ మార్కెట్ ఎందుకు. ఆ 90 మంది ఎవరు అంటే ఇలా ఒక రాంగ్ ఎస్టిమేషన్స్, రాంగ్ గోల్స్ పెట్టుకోవడము,
లేకపోతే ఎవరి సలహా తీసుకోకుండా వాళ్ళు ఓన్ రీసెర్చ్ చేయకుండా కొనడము, ఇంకొకటి టైం స్పెండ్ చేయకుండా పోవడము. టైం డెఫినెట్గా ఇప్పుడు మనము మన హార్డ్ ఎర్న్డ్ మనీనే మనం పెడుతున్నాము, అవును కానీ అందుకని ఎవరైనా కానీ మీ ఈ సంపాదన తీసుకెళ్ళి పెడుతున్నప్పుడు దాని గురించి కూడా తెలుసుకుంటూ ఉండడం కూడా చాలా అవసరము. అది అది దాంతో నేను ఇంకా నావైతే ఏం లేవు లక్ష్మ. ఇంకేమైనా సలహాలు మన వాళ్ళకి ఇవ్వాలనుకుంటే, ఒకవేళ నీవు ఏమన్నా ఇంకేమన్నా ఉంటే చెప్పు, పర్లేదు. సలహాలు నీ నేను ల్యాండ్ ఇచ్చేంత కాదు కానీ బేసిక్గా నేను నీ దగ్గర నుండి తీసుకుంటాను, ఎస్పెషల్లీ ఆ ప్లాట్ఫామ్ విషయం. ఓకే ఓకే నాకు కొంచెం ఐడియా ఉంది. ఐ మీన్ క్యాన్ స్పెండ్ సమ్ టైం. మీరు షూర్. అన్నట్టుగా టైం అనేది, టైం మనీతో పాటు టైం అనేది ఇంపార్టెంట్, ఇన్వెస్ట్ అవును. చేయాలి ఇక్కడ. మ్మ్. సో అది ఇనిషియేటివ్ తీసుకొని కూల్ అట్లీస్ట్ ఒక లక్ష్మ, బేబీ స్టెప్ వేద్దామని. వేయాలి. ఆ, ఇంకా నీకు ఫైనల్గా ముగిసే ముందు ఇంకేమన్నా చెప్పాలనుకుంటే, మన ఈ ఎపిసోడ్ డెఫినెట్గా ఎవరికైనా కానీ నాది ఇలాంటి క్వశ్చన్. ఒకటే, స్టార్టింగ్ లో చెప్పినట్టు ఒకటే సురేంద్ర, జస్ట్ డైవర్సిఫై యువర్. ఒకటి ఎస్, సామెత ఉంటది, ఎగ్జాక్ట్లీ. అన్ని ఎగ్స్ ఒకటే బాస్కెట్ లో పెట్టకూడదని అవునవును. అంటారుగా. సో అంతే, అదొకటి. నువ్వు ఇంకా స్టాక్ మార్కెట్లో పెడితే నీది అయితే కంప్లీట్ డైవర్సిఫైడ్ అయిపోతుంది నాకు తెలిసి. Hopefully. ఆ, రజా, ఇంకేం రజా, ఏమన్నా? అంతే రాజా. నా నాది సేమ్ యాజ్ లక్ష్మణ్ గారు చెప్పినట్టు, డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. నిజంగా. డైవర్సిఫై చేసుకొని అండ్ రిపీట్ వాట్ యూ సెడ్ ఎర్లియర్. మ్మ్. ఎలాగంటే రీసెర్చ్ చేసి ఆలోచించి, అవును హేస్టీ డెసిషన్స్ ఎప్పుడు స్టాక్ మార్కెట్ లో తీసుకోకూడదు, అవును. ఎస్పెషల్లీ వెన్ యూర్ ఇన్వెస్టింగ్. మ్మ్. అది అంతే, అంత మించి ఏం లేదు. Good. నేను అంటే నేను న్యూ ఇన్వెస్టర్ కాబట్టి, సో అదే అంతకు కథ. మించి నేను ఎక్కువ చెప్పలేను న్యూ ఇన్వెస్టర్లు ఏం సలహాలు ఇవ్వలేము ఈ లేదు స్టేజ్. లేదు కాదు లక్ష్మ, అది ఈ స్టేజ్ లో. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే న్యూ ఇన్వెస్టర్లే చాలా బాగా నేర్చుకుంటారు కూడా. అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చాక డెఫినెట్ విల్ షేర్. నేనైతే అవును. చేస్తాను, షేర్ చేస్తాను నాకు వచ్చిన యా. యూనో. సో ఇదంతా మనము మాట్లాడుకున్నది ఎవరైనా కానీ వింటుంటే, ఒకవేళ ఇందులో ఏదైనా కానీ షేర్ చేసుకున్నది కానీ మాట్లాడుకున్నది కానీ కరెక్ట్ కాదు అంటే డెఫినెట్గా మీ ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. ఎక్కడ మొహమాటం లేదు, అవును. ఎవరు మొహమాట పడద్దు. ఇది మనమంతా, మీరు మాకు తెలియకపోయినా కానీ డెఫినెట్గా అది ఇస్తే ఇంకొకసారి ఆ మిస్టేక్స్ ఏమన్నా ఉంటే అది రాకుండా చూసుకునే దానికి హెల్ప్ అవుతుంది. సో మళ్ళీ లక్ష్మ, పవన్ తరపున, నా తరపున మళ్ళీ చెప్పాలనుకున్న డిస్క్లైమర్ మళ్ళీ ఎండ్లో ఏంటంటే, దయచేసి ఇన్వెస్ట్ చేసే ముందు చదవండి, ఇంకొకరిని అడగండి, లేకుంటే ఎక్కడైనా ఎక్స్పర్ట్ హెల్ప్ తీసుకోండి. అందులో మీ రిస్క్ చూడండి, మీకు అది మీరు అది లూజ్ అయితే ఇట్స్ ఈజ్ ఇట్ ఓకే ఆర్ నాట్ అనేది, ప్లస్ మీ లాంగ్ టర్మ్ గోల్స్ కూడా పెట్టుకోండి. సో ఇవన్నీ పెట్టుకొని స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యి ఆ కన్విక్షన్తో ఉంటే డెఫినెట్గా విల్ బి సక్సీడింగ్. సో ఫినిష్ చేసే ముందు మన వారెన్ బఫెట్ ఏదైనా చెప్పింది ఏదైనా ఒకటి చెప్పి, అంటే చాలామంది చాలా ఉన్నాయి మన కోట్స్ కానీ లక్ష్మ, కానీ నాకు నచ్చిన కోట్, ఫేమస్ కోట్, చాలా కోట్స్ ఆన్లైన్లో ఉంటాయి వారెన్ బఫెట్స్ కోట్స్ అని. నాకు నచ్చిన కోట్ ఏదో చెప్పి అక్కడితో ఎండ్ చేసేస్తాను. సార్, స్టాక్ మార్కెట్ ఈజ్ ఎ డివైస్ టు ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఇంపేషన్స్ టు పేషెన్స్. సో ఓపిక లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ఓపిక ఉన్న వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఈజ్ వన్ ఆఫ్ ద మీడియం. కానీ అందుకనే దాన్ని నేను కన్విక్షన్ అన్నాను. ఆ కన్విక్షన్ అనేది ఈజ్ నథింగ్ బట్ పేషెన్స్. సో హ్యాపీ ఇన్వెస్టింగ్, హ్యాపీ ఎండింగ్ ఉంటుంది. ఓకే, ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ లక్ష్మ, థ్యాంక్ యూ రజా, థ్యాంక్ యూ పవన్. ఓకే, సీ యూ నెక్స్ట్. బాయ్. బాయ్ బాయ్. బాయ్.